వెలది అభిమాన్యుడట. అది మా మేనత్త కుమారుడి అభిమానుడు చిన్నప్పుడు చిన్నగానే ఉండను, ఇంత పెరిగి పెద్దవాడైనాడే. అంటే నువ్వు చిన్నప్పుడు చిన్నగానే ఉన్నావా? చేసిరేక ఇప్పుడు కలిగి అంటే నీవు చిన్నప్పుడు నీవు పుట్టినప్పుడు మా యొక్క తల్లి సుభద్ర గారు ఏం చేశారంటే, అన్నయ్య నాకు ఏక కుమారుడు పుట్టాడు, మరి నీకు ఒక్క కూతురు పుట్టాది కాబట్టి ఈ అమ్మాయిని ఎప్పుడే కానీ ఎవరికి ఇవ్వకుండగా ఈ కుమార్తెను నీ కుమార్తెను నా కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని అప్పుడు మా తల్లి వచ్చి అడిగింది అన్నట్టు. నేను అడిగితే సరతి అని మాట నమ్మలేకపోతే మా అమ్మ ఏం చేసింది, నా కొంగులు వేయాలమ్మా అన్నయ్య మీ యొక్క కుమార్తెను అని కొంగు పరుచుకున్నాను అన్నట్టు. ఏమేనా సత్యమమ్మా, నేను ఒట్టు నిజం, నేను తప్పేవాడిని కాను. అందు గురించి నువ్వు పుట్టినప్పుడే అరటి కొంగు పరుచుకొని కొంగుల వరకు వేసుకున్నదట. అందు గురించి నీవు నా దానవు, నేను నీ వాడను. ఇందులో ఏం తప్పదమ్మా. ఏమిదంతా నువ్వు వెళ్ళిపోతే నా పని చేస్తాడు. నీవేం చేసినావు ఇదంతా? నేను భయపడవస్తున్నాడో చూడండి. కొద్దిగా నువ్వైనా కొద్దిగా ఓపిక పట్టబోయా నీ గంగలం. పోరి ముందే బెకిరి చూస్తున్నా పోరి కొత్త పోరాయి గంగలమోను కొద్దిగా ముదిరికిచ్చుకున్నట్టు చేసుకో. మాత్రం అసలు ఊరుకున్నారు. దాన్ని ఒక్కసారైనా నా మనసులో ప్రేమించాలి. రాఘవయ్యా మర్దలది నీ దగ్గర నీ మరదలైతే మాత్రం భయం ఉండదు ఆడవులకు. పోరి కొత్త పోరేనే గంగలు పోయి పురి పడ్డట్టు పడితే అయిపోతా. మనసులో బుద్ధాడాను, నా చేతుల్లో చెప్తున్నాను. అయ్యో మర్దన భయపడితే లాభం లేదా? చెట్టబట్టి